నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ చూసుకునే ముందు ఒక్కసారి వీలైతే తప్పకుండా లైక్ చేస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మెయిన్గా న్యూస్ చూసినట్లయితే మనం ఇక్కడ టెట్కు సంబంధించింది 85,412 దరఖాస్తులు రావడం అనేటువంటిది జరిగింది. అయితే గురువారం సాయంత్రం నాటికి టెట్ పేపర్ 1కు 34,174, పేపర్ 2కు 51,238 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే వాస్తవంగా టెట్కి సంబంధించినటువంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఒకసారి మనం సబ్మిట్ చేసిన తర్వాత అమౌంట్ మనము పే అయిన తర్వాత కట్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి నెంబర్ జనరేట్ కావడం అనేటువంటిది లేదు. అదేవిధంగా సబ్మిట్ కొట్టిన తర్వాత మన సెంటర్ అనేటువంటిది చూపించడం లేదు. ఈ రకంగా అనేక ప్రాబ్లమ్స్ అయితే మనకు టెట్ అప్లికేషన్లో దరఖాస్తు చేసేటప్పుడు అయితే కొద్దిగా ఇబ్బంది అయితే ఉన్నది. దాదాపుగా ఈ నెల 10 వరకే దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ అనేటువంటిది ఉంది. కాబట్టి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఇంకా టెట్ ఫీ తగ్గిస్తారా సార్ అని ఇంకా అడుగుతున్నారు. మేబీ తగ్గించరండి, ఆ రోజే చెప్పాను నేను. ఎందుకంటే ఒకసారి ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత తగ్గించడానికి కొద్దిగా ఇబ్బందికరమే అవుతుంది. కాబట్టి దాదాపుగా అయితే తగ్గించరు. కాబట్టి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపుగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అదే రకంగా వెబ్సైట్లో ఏఈ పరీక్ష తుదిక్కి. కాబట్టి రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ అండ్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నిరుడు అక్టోబర్ 18, 19 నిర్వహించినటువంటి రాత పరీక్షలకు సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేటువంటిది టీఎస్పీఎస్సీ విడుదల చేయడం అనేటువంటిది జరిగింది. దానికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్లో అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ గారు తెలపడం అనేటువంటిది జరిగింది. అదే రకంగా జేఎల్కి సంబంధించినటువంటి రిజల్ట్ రావడానికి మనకు వారం రోజులు అని చెప్పారండి. కాబట్టి దాదాపుగా అయితే కీ అంటే మనకు ఫైనల్ కీ రావడానికి వారం రోజులు అని చెప్పారు. కానీ వారం రోజులని చెప్పబట్టి వీరు దాదాపుగా 2 నెలలు అవుతుందండి. కాబట్టి అంటే ఈ వారం రోజులన్నా కనీసం ఇస్తారా అనేటువంటిది కొద్దిగా అంటే టీఎస్పీఎస్సీ చైర్మన్ గారే చెప్పారు. కాబట్టి కనీసం వారు చెప్పిందన్నా నిజమవుతుందా అనేటువంటిది అందరూ ఎంతోమంది అభ్యర్థులు ఆశతోటి ఎదురు చూస్తున్నాము. అదే రకంగా నిన్న జరిగినటువంటి గురుకుల ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ పరీక్షలు రద్దు నిజమేనా అనేటువంటిది చాలామంది అడుగుతూ ఉన్నారు. అయితే దానికి సంబంధించినటువంటి కోర్టు కాపీ కూడా మన వెబ్సైట్లో చూసినా కానీ రాలేదండి. దాదాపు ఈరోజు రావడానికి అవకాశం అయితే ఉంటుందేమో. అయితే జరిగింది అవును నిజమే అనేటువంటిది మనము అంటే వాట్సాప్ గ్రూపుల్లో వివిధ పేపర్లో కూడా ఈరోజు ఏం రాలేదండి. కాబట్టి అందరూ చెప్తున్నారు, సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఫార్వర్డ్ మెసేజ్ అనేటువంటి చేస్తూ ఉన్నారు. బట్ దాదాపు కావచ్చేమో, కానీ అధికారికంగా రాలేదు. కాబట్టి నేనైతే దీనిపైన ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. దాదాపు కేసు అయితే ఉంది, దాదాపుగా ఫేవర్గా రావడానికి అవకాశం అయితేనే ఉంది అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా తెలియజేస్తున్నాను. సో ఎనీహౌ మిత్రులారా, టెట్కి సంబంధించింది 30కి 30 మార్కులు. ఇంగ్లీష్ అనేటువంటిది ప్రతిరోజు మీకు క్లాస్ అనేటువంటిది టెక్స్టువల్ గ్రామరు, జనరల్ గ్రామర్కు సంబంధించినటువంటి విత్ కోడ్స్. గత పేపర్లో ఎక్కడి నుంచి అడిగారు, ప్రాక్టీస్ పేపర్లు ఏ రకంగా చేయాలి, ఇవన్నీ కూడా ఇంగ్లీష్ వరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా పీడిఎఫ్ ఫ్రీగా ఇస్తానండి. మన యొక్క గ్రూపుల్లో చేరండి. ది డిస్క్రిప్షన్లో మన యొక్క గ్రూప్ లింక్ అనేటువంటిది మీకు ప్రొవైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి శ్రీను ఇంగ్లీష్ క్లబ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తప్పకుండా అయితే మనము పీడిఎఫ్లో మీకు వచ్చినటువంటి ఆ మెటీరియల్ మొత్తానికి సెండ్ చేస్తాను. వాటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ఈరోజు మనకు ఒక అద్భుతమైనటువంటి కృష్ణప్రసాద్ గారి ఇంటర్వ్యూ కూడా చేస్తున్నాను. కాబట్టి అప్లోడ్ చేయడం జరుగుతుంది. వాటిని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి.